టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి. మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాళ్ళు, పెద్ద పాళ్ళు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా. వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. అవును తల్లి. ఆ స్థాయిలో ఉంటుంది ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెజర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత తెలియదు. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన ఫస్ట్ మాతృత్వానికి చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా. నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చేయాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి బీద ఇళ్లలో ఎంత మా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకుని. అందులో ఇప్పుడు మనకి చాలా కాలంగా ఇప్పుడు ఇళ్లలో పెళ్లి చేయడం మానేశారు. ఏదో ఫంక్షన్ హాళ్ళు తీసుకోవాలి, దానికో తెగ ఖర్చు అవుతుంది. ఆ డాంబికం ఆర్బాట. ఇళ్ళలో స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్లో ఇళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ డబ్బా పెట్టెల్లాంటి అపార్ట్మెంట్స్, అగ్గిపెట్టెల లాంటి రూమ్స్లో బతుకుతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఒక షెల్టర్ అంటే కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్సే కదా. దేవాలయంలో చేసుకోవచ్చు కదమ్మా. ఒకప్పుడు ఇదే చిన్న చిన్న ఇండ్ల ముందే పందిరి వేసేసి ఆ ఒక్క పూట కళ్యాణానికి అటు ఇటు మనము పరదాలు వేసి రోడ్లు బ్లాక్ చేయకుండానే ఉన్నామా తల్లి. సరే, ఇప్పుడు ఆ అగ్గిపెట్టె ఇంటిలోని అమ్మాయినే కదా మనం తెచ్చుకుంటున్నది. అదే కదా నిజం. ఫంక్షన్ హాల్ నిజం కాదుగా. మరి అగ్గిపెట్టెలు ఇంటి అమ్మాయిని, అగ్గిపెట్టెని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అది కదా నిజం. ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా డాంబికానికి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల తండ్రి మనం కనుక అయ్యా మీరు ఇంట్లో పెళ్లి చేసి ఇవ్వండి, మాకే ఇబ్బంది లేదు, అక్కడి నుంచి చక్కగా మీ ఇంట్లో కన్యాదానం చేయండి, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాము అని కనుక అనగలిగిన నాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ ఎంట పడి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అన్ని కష్టపడే బదులు స్త్రీధనంగా ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు కదమ్మా కాస్త డబ్బులు. ఎలా చూడాలి? పెళ్లి అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది ఇప్పుడు. హంగు, ఆర్భాటం. నా ఉద్దేశంలో పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ డివైన్ ఇన్స్టిట్యూషన్ తల్లి, పవిత్రమైన సంస్థ అది. ఇందాక మీకు ప్రకృతి అన్నాను చూడండి. ఆ ప్రకృతికి ఒక అందమైన పేరే కళ్యాణం. ఆ కళ్యాణం ద్వారా ఇద్దరు చక్కటి యువతికి యువకుడికి వయసులో ఉన్న వాళ్ళని ముడివేసి అక్కడి నుంచి పిల్లల జననం అనే ఇంకొక అద్భుతమైన ఒక చరిత్రను రచించడమే కళ్యాణం. అందుకే ఆ రోజు వివాహం అవుతున్న పిల్లవాడిని విష్ణు స్వరూపం కింద, పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపం కింద చూసి కన్యాదానం ఇవ్వడం జరుగుతుంది. అంత పవిత్రతను మనం ఏర్పాటు చేశాం. అంతెందుకమ్మా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది జనవరి 22కి. మేము 7 కాన్స్టిట్యున్సీలో సీతారామ కళ్యాణం రూపంలో కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అది మనకి కళ్యాణానికి ఉన్న గొప్పతనం. అంటే ఏంటి? మన సీతమ్మను రామచంద్రుడు వివాహం చేసుకుంటే ఆ వివాహం అనే ఒక మహోత్సవం ఏదైతే ఉందో మన ఇండ్లల్లో
మంగళప్రదమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే ఆ తలంబ్రాల అక్షింతలు ఆడపిల్లల మీద కన్య పిల్లల మీద వేస్తారు. ఎందుకు రేపొద్దున వీళ్ళు కూడా చక్కగా వివాహం అయ్యి చక్కటి భర్తలు వచ్చి వెళతారు. ఆ నల్ల పూసలు కన్య పిల్లలతోనే నల్ల పూసలు గుచ్చిస్తాము. ఈ విధంగా మనము వివాహం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన స్థానం ఇచ్చాము. సో దాట్ మనకి పాలిగామీస్ ఉండవు అని. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా ఫ్రీ డెలివరీస్ చేయాలి ఈ మహిళ? లేదు, ఫ్రీ డెలివరీ వాజ్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఏంటి అని అంటే, మీకు అప్పట్లో ఇప్పటికీ నాకు తెలుసు ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీ డెలివరీకి ప్యాకేజ్ లేదు. మీకు అనారోగ్యానికి ప్యాకేజెస్ ఉన్నాయి, కాన్పుకి ప్యాకేజెస్ లేవు మీకు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ? మీకు కాన్పు రోగం కాదు కానీ హాస్పిటల్కే వెళ్ళాలి కదమ్మా. మరి ఎలా ఆవిడ పరిస్థితి ఎలా? పోనీ గవర్నమెంట్ నీలాఫర్ హాస్పిటల్ ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. ఆ నిండిన తర్వాత నిలబడి ఇంకొక స్త్రీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? మాతా శిశు కేంద్రాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కాన్పుల ప్రక్రియ అనేది కొంత కష్టంతో కూడుకున్నదని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అందులో జరగలేదు మెడికల్ పరంగా? అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్లో మీకు ఇన్ఫెక్ట్ ఫ్రీ ఉండదమ్మా. ఇన్స్టిట్యూషన్స్ ఏవి, హాస్పిటల్స్ ఏవి, థియేటర్ ఉండదు అక్కడ మీకు సరి అయినది. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని చోట్ల వెళ్ళి మీరు సడన్ రైడ్ వేసి మీరు ఆ థియేటర్ లేబర్ రూమ్స్ చూడండి, మీకు కళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా చూసినప్పుడు తెలుసు నాకు. ఎందుకు మా మామగారి ఆధ్వర్యంలో పొడగట్లపల్లిలో ఒక గ్రామమే మేము అడాప్ట్ చేసుకున్నాము. 10,000 పైన గర్భిణీ స్త్రీలకు 9 నెలలు మేము కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్స్, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ మేము అందజేసాం తల్లి. ఒక చోటనే కాదు, చాలా కాలంగా చేస్తున్నాం మేము. ఉండదు, నేను చేస్తా పూజ, మీరు గెలవడానికి చేస్తా అని నేను కార్యక్రమం చేయించిన. ఎక్కడ చేశారు? చీరాల్లో చేసిన. బాలకృష్ణ గారు వచ్చారా? చీరాల్లో చేసిన. ఎందుకు ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు? ఒప్పుకోడు, ఆయన వెరైటీ. ఆయనంతా అదొక లోకం. ఆయన గెలుస్తామని వెరైటీ ఉంటాడు. ఆయన మనం చెప్పకముందుకే మనకు స్టోరీలు చెప్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే రెండోది ఎవరు చెప్పారు ఆయనకు. ఎందుకంటే అంత ఆయన చూస్తే ఒక భయం. బట్ అలా నమ్మని వ్యక్తి వేలికి ఇప్పుడు ఉంగరం పెట్టుకున్నారు. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా నేను ఒకటే మాట చెప్తా, హేతువాదులందరూ కలిసి సభ పెట్టుకురట. ఆ సభకు రావుకాలం లేకుండా ముహూర్తం పెట్టుకురట. సింపుల్. టీవీ డిబేట్లలో మాట్లాడే వాళ్ళందరూ దేవుని నమ్మమని మాట్లాడతారు. అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడేవాళ్ళే. మా కొడుకు అన్నప్రాసన, మా మనమడి అక్షరాభ్యాసం, ముహూర్తాలు పెట్టండి అని మాట్లాడుకునేవాళ్ళే. అసలు దేవుడిని నమ్మనుడు ఎవడు ఉండడు. ఏంటంటే బయటికి ఒకసారి కరోనా వచ్చింది, దేవుడిని కాదు అలా అమ్మ గుణి కూడా నమ్ముతారు. మస్తుగా చూసినాం ఇట్లాంటి వాళ్ళని నేను చాలామంది. అందుకనే నేను వీళ్ళ గురించి మాట్లాడా. ఎందుకంటే నేను దేవుడిని నమ్మాను, నేను అది చేస్తా. ఏం చేస్తావు? ఒక్కసారి కరోనా వచ్చిందంటే మొత్తం 33 కోట్ల మంది దేవతలు కళ్ళ ముందర ఉంటారు. సెకండ్లో ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎందుకు నమ్మం? పెళ్ళామో దిక్కు, కొడుకో దిక్కు, తల్లో దిక్కు ఉరుకుతూనే ఉంటారు గుళ్ళకు. సహజం అది. ఇవాళ ఈరోజు హైదరాబాద్లో కాదు, ఇండియాలో ఉన్న ప్రతి హాస్పిటల్లో గుడి ఉంది. ఎందుకుంది? ప్రతి హాస్పిటల్లో డాక్టర్ ఇవాళ ఆపరేషన్ చేసే ముందు గుడికి పోయి పేషెంట్ పేరు మీద అర్చన చేస్తున్నారు. నాకు తెలుసు ఎంతోమంది డాక్టర్లు. ఇప్పుడు వంశీరెడ్డి అని హైదరాబాద్లోనే అతి ఫేమస్ డాక్టరు యశోద హాస్పిటల్లో ఉంటారు. నాకు ఆత్మీయుడు, నా కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, క్యాన్సర్ స్పెషలిస్టు. ఒక 50 ఫైల్స్ నేను ఆయన కలిసి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక 50 మంది పేషెంట్లకు సంబంధించిన క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి ఆయన నాతో ఒక టెస్ట్ పెట్టిండు. ఏమనంటే ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు. పెట్టి వాళ్ళందరూ మన క్యాన్సర్ పేషెంట్లే. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం చూసి. సో మా ఇద్దరి బ్రెయిన్ పెరుగుతుంది. అంటే నాకు తెలుస్తుంది ఎవరికి క్యాన్సర్ పెరిగింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే ఎలా చెప్పగలుగుతారు? రూల్ అది, దాని శాస్త్రం, అది శాస్త్రం చెప్పింది. ఓకే. అట్లనే కుజుడు ప్లస్ రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, యూట్రస్ క్యాన్సర్ వస్తుంది అమ్మాయికి. సో ఇట్లా నేను చెప్పగలుగుతా. మగవాళ్ళకి ఏమొస్తుంది? విచిత్రంగా చాలామంది సమాజం అనుకుంటుంది మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదని. మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. చాలామందికి తెలియదు ఈ విషయం. మగవాళ్లకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. చాలామంది పేషెంట్లు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతారు మగవాళ్ళు. సో ఆడవాళ్ళకే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకు కూడా వస్తుంది. రైట్. ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంతకుముందు బాలయ్య గారి గురించి చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వినలేదు అని చెప్పి. సో ఆ టైంలో కన్వే చేసినప్పుడు
తన సిచ్యువేషన్ ఏంటి, ఈరోజు ఇబ్బంది అంటే వైసీపీని కార్నర్ చేస్తూ ప్రతి సందర్భంలో టీడీపీ రాబోయేది మా ప్రభుత్వమే, వైసీపీ ఇంకా దిగిపోవాలి, నెక్స్ట్ మేమే అధికారంలోకి వచ్చేది, ఇవన్నీ మాటలు చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. అండ్ దట్టు ఒక రింగ్ ఆయన ఈ మధ్యకాలంలో పెట్టుకోవడం చూసారా మీరు? సిల్వర్. ఏం చెప్తారు దాని గురించి? అది ఆయన 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 పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ రింగు అన్నిటికంటే ముఖ్యం మానసికమైనటువంటి స్టెబిలిటీకి పెట్టుకున్నారు ఆయన. జనరల్గా వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు వాళ్ళ బ్రదర్ పరిస్థితి ఏందో, రామ్మూర్తి నాయుడు గారి పరిస్థితి మనకు తెలుసు. సో దానికోసమని ఆయన తన ఆరోగ్యాన్ని నిలుపుకోవడం కోసం పెట్టుకున్నటువంటి రింగ్ అది జనరల్గా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు నన్ను అడిగినారు, స్వామి మనం ఈసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి పూజలు చేయిద్దామా అన్నారు. అంటే నేనన్నా మీరు కాదు సార్, బాబుని ఒప్పియండి అన్న, చంద్రబాబు గారిని ఒప్పియండి, ఆయన కూర్చుంటే చేద్దాం సార్ అని చెప్పిన. అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఫర్రుగా ఉంటారు కదా, మాకు చేస్తారా అన్నాడు. సార్ నేను ఒక అడ్వకేట్ లాంటోని, ఒక డాక్టర్ లాంటోని, మా నాయన ఏం చెప్పిండు అంటే మన కుల మతాలతో సంబంధం లేదు బిడ్డ, నువ్వు ఎవరు వచ్చినా కానీ చెయ్యి అని చెప్పారు. నేను అట్లా చేస్తా, మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని పిలిపియండి, కూర్చోబెట్టి చేద్దాం పూజ. జగన్మోహన్ రెడ్డి గారి పందాలు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీని చూడం అన్నట్టు మీరు కూడా ఎవరిని చూడకుండా యోగం ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ యోగం ఉంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒక నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే, నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి, అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి, నేను ఎట్లన్నా చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా. లక్ష్మి గారు అని అమెరికాలో ఉంటారు, ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. గురువు గారు మేము 2-3 కోట్లైనా ఖర్చు పెడతాం, మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే. నేను పూజలు చేయడం తర్వాత అమ్మ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పియండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో. ఏమని స్టేట్మెంట్ ఇప్పియండి అంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పియండి. ఏమని అంటే, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తే అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన. అది సాధ్యం అవుతుందండి నేను చెప్పిన. అట్లా కాకుండా ఇప్పుడు అంతెందుకమ్మా, నేను చిన్న లాజిక్ చెప్తా. నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కారులో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వీఐపీ వచ్చిండు. ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్, ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, హోటల్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఏంది పరిస్థితి అన్న, నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది. ఓకే, నాశనం అయిపోయింది, ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన. అంటే ఇంకెవరు వస్తారంటే బాబుగారు వస్తారు అన్నాడు. అవునా, ఓకే రైట్. అంటే బాబుగారు సింగిల్గా పోటీ చేసి వస్తారా అన్నాడు. లేదండి పవన్ రావాలి. అవునా, పవన్ వస్తాడా? లేదండి బీజేపీ రావాలా. అంటే బీజేపీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది. మరి నా చిన్న ప్రశ్న అండి, జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా, మరి ఇంతమంది ఎందుకు కలవాల్సి వస్తుంది అని అడిగిన. దానికి ఆన్సర్ లేదు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మనం చాలా ఊహించుకుంటాం, రియాలిటీ వేరు. ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ. నేను బెనిఫిషియర్స్ని అడిగిన, బెనిఫిషియర్ అంటే ఈ స్కీములు తీసుకునే వాళ్ళని అడిగిన. వాళ్ళు అడిగితే 10వ తారీఖు వరకు జగన్ తిడుతున్నారు, 11 నుండి మెచ్చుకుంటున్నారు. అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు తిడుతున్నారు, లేట్ అయితే స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు. అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో, పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ను. 11 తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవాళటి మాటను నేను ఏకీభవించను. నేను చెప్పబోయేది ఏంటంటే, 2023 జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి. శని మారుతూ ఉన్నాడు, గురువు మారుతూ ఉన్నాడు. సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తేలుతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నేను సీఎం అని లొల్లి పెట్టడం వల్ల లాభం లేదు. అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా, 2024లో జగనే సీఎం అని. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్. నా ఉద్దేశం ప్రకారం అయితే 2020. నేను మాట్లాడేది ఒకటి గుర్తుపెట్టుకో, ఇందాక ఒక మాట అన్నావు, వాళ్ళు ముగ్గురు కలిస్తే. అందుకనే చెప్తున్నా,
ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం పదే పదే అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని మొదలై చెప్తున్నా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. రేపొద్దున 2023 జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. రైట్, బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఏం చెప్పలేం. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ. ఆయనది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. 2023 జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది, 4వ ఇంట్లోకి శని వస్తున్నాడు. సో అది డేంజర్. రెండోది ఏంటంటే ఆయనకు శని 10వ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం, అంటే దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు ఇంటూ 5 అంటే 12.5 సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. సో చాలామందికి నేను కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చెప్తా అంటే, అన్ని ఛానల్స్లో, అన్ని టీవీల్లో, పేపర్లో, ప్రవచనకర్తల్లో, అన్ని చోట్ల అన్ని మతాలు, నాట్ ఓన్లీ హిందూ, దేవుడు ఉన్నాడు 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 అనే వర్షను, దేవుడికి ఇలా చేశారు అలా చేశారు, దేవుడి వల్ల నాకు ఈ లాభం జరిగింది, ఈమెయిల్ జరిగిందని అన్ని మహత్యాలు, కల్పితాలు, భ్రమలు, ఆశ్చర్యాలు, ఆనందాలు అన్నీ చెబుతూ ఇప్పటివరకు అందరూ వన్ సైడే చూపించారు కదా. ఎక్కడో ఒకడ పీకే సినిమానో, లేకపోతే గోపాల సినిమానో, లేకపోతే అంకుశం లాంటి సినిమాల్లో మాత్రమే. ఈ మధ్య మోహన్ బాబు గారిది ఒక సినిమా కూడా చూసాం, శ్యామ్ సింగరాయలు. కొన్ని అప్పుడప్పుడు మాత్రమే కొన్ని సినిమాలు శాస్త్రీయ దృక్పథము, హేతువాద దృక్పథము, మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించేవి ఉన్నాయి. అవి కూడా చివరికి ఎవరి నమ్మకం వాళ్ళది అని ఒక దండం పెట్టి ముగింపు చేస్తూ ఉంటారు. అంతే కదా. దాన్ని నేను ఎవరి నమ్మకం వాళ్ళదే, కానీ ఒకవైపే చూపించడం వల్ల ఇదే నిజం అనుకొని చచ్చిపోయే వాళ్ళ పరిస్థితి, ఇదే నిజం అనుకొని అజ్ఞానంలోకి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి, ఇదే నిజం అనుకొని భ్రమలో బతికే వాళ్ళ పరిస్థితి. ఈరోజు సూర్యాపేట జిల్లా, పూర్వ నల్గొండ జిల్లా కోదాడ దగ్గర ఎర్రవరం అనే గ్రామంలో ఒక బాలుడు, దళిత బాలుడు, ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తి పూనకాలు వచ్చేసి రకరకాల మాటలు చెప్తున్నాడు. దాన్ని అన్ని ఛానళ్ళు చూపిస్తూ, నాకు రాగానే నాకు కడుపు అయింది, నిజమే అండి, ఆయన మొక్కడం వల్ల నాకు క్యాన్సర్ తగ్గిపోయింది, డాక్టర్లు చచ్చిపోతారన్నారు, కానీ ఈరోజు చూస్తే నా క్యాన్సర్ లేకుండా పోయింది, ఇదిగో నాకు మంచి అయింది, నా కేసు సాల్వ్ అయింది, నా కేసు కొట్టుకుపోయింది. అరే, కేసులు కొట్టుపోవడానికి ఎప్పుడు నువ్వు కేసు వేసినావు, ఎన్నిసార్లు నువ్వు పేచీకి వెళ్ళినావు, ఆడ ఎవిడెన్స్ లేకపోతే కేసు కొట్టేసిరా, లేకపోతే నీ వైపు బలమైన ఎవిడెన్స్ ఉండి నీకు న్యాయం ఉంటే నీకు న్యాయం జరిగిందా? ఈ ఉగ్ర బాల నరసింహుడు చెప్తేనా? ప్రెగ్నెన్సీ మీ ఆయనతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ అయిందా? వాడు అవతారం ఎత్తే 2 నెలలు అయితే లేదా, అప్పుడే నీకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ ఎలా అయ్యింది? ఈ బూటకపు మాటల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అదే ఛానల్ ఈరోజు ఒక 100 ఛానల్లో ఉగ్ర నరసింహస్వామి గురించి మొత్తం పుంకాలుగా చెప్పారు. ఓకే, లెట్ us రెస్పెక్ట్ ఆల్ బిలీవ్స్. కానీ ఏదైనా ఒక్క ఛానలు దీని తెర వెనకాల ఏంటి అని మీరు అడగడానికి వెళ్తే వాళ్ళు అక్కడికి రాణిస్తారా? ప్రజలు తనిమి కొడతారనే భయం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంతో కొంత మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మతాలు, విశ్వాసాలు, నమ్మకాలు, దేవుళ్ళు, హిందుత్వం అని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఒక హిందువే కాదు, ప్రపంచం మొత్తం అయితే ఎక్కువ క్రిస్టియానిటీ ఘోరంగా ఉంటుంది. ఇంత నమ్మకాన్ని మీరు ఎదిరించటం అవుతుందంటారా? దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచించండి అంటున్నాను కదా. యేసయ్యాన్ని ప్రతి కాలనందు, ప్రతి చర్య యందు ఆయన రక్షణ అయి ఉండును అని గ్రంథాల్లో రాసుకున్నారు కదా. అలాగే నువ్వు అనుభవించేవన్నీ కూడా పరలోకంలో నీకు మంచి లోకం ఉంటుందని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ బట్టలు ఇప్పదీసి అత్యాచారం చేసిన 3 ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి, సిగ్గనిపిస్తుంది. మరి ఆ తల్లులు, ఆ ఆడపడుచులు ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయారా? చంపబడి వరకు 76 రోజులు అవుతుంది. వాళ్ళు పరలోకం వెళ్ళారా? మరి వాళ్ళు యేసయ్యను మొక్కిన వాళ్ళే కదా. దానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన విచారణ కూడా స్టార్ట్ చేసింది. ఖచ్చితంగా జరగాలి. కానీ హిందూ దేవుళ్ళపై అయ్యప్ప స్వామి, సాయిబాబా, శ్రీరామచంద్రుడికి సంబంధించి గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ అభిప్రాయం మీరు చెప్పినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని తప్పు, ఎవరి మనోభావాలు వారివి అన్నారు. అదే స్థాయిలో క్రిస్టియన్ దేవుళ్ళకి సంబంధించి, అంటే యేసు ప్రభు గురించి కానీ, బైబుల్ గురించి, ఖురాన్ గురించి బైరి నరేష్ మాట్లాడడానికే భయపడతారు. అందుకే పదే హిందూ దేవుళ్ళపైనే ఆయన కాంట్రవర్సీ. అంటే ఇక్కడ బైరి నరేష్ భయపడడం అనే పదాన్ని
డిక్షనరీలోంచి తీసేయండి. బైరి నరేష్కు బలుపు లేదు, భయము లేదు. సత్యాన్ని చెప్పే దమ్ము, ధైర్యం ఉంది. చెప్పింది సత్యమా అసత్యమా చెబితే నేను సరిదిద్దుకుంటాను. బైరి నరేష్కు భగవద్గీత గురించి మాట్లాడిన బైరి నరేష్ బైబిల్ గురించి, ఖురాన్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడు? ఎందుకు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కానీ స్థిరపడ్డాను. ఒక్కో క్లాస్కి 5,000 తీసుకున్న రోజు ఉంది, ఒక్కో రోజు 20,000 రూపాయలు తీసుకున్నది ఉంది, 2 రోజులకి 50,000 రూపాయలు తీసుకున్నది ఉంది. జైలులోకి 5 ఏళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను, ఉరి శిక్ష పడ్డ వాళ్ళకి ఇచ్చాను, ర్యాగింగ్ జరిగిన చోట ఐఏఎస్లు ఐపీఎస్లు పిలిస్తే వెళ్ళాను. హాస్టల్ శిక్ష పడిన వాళ్ళకి ఏం కౌన్సిలింగ్ ఇచ్చారు? అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా, ఇంకొక నెల రోజుల తర్వాత వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది. ఈ నెల రోజులు వాళ్ళు డీలా అయిపోయి అనారోగ్యం పాలైపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాసేపు ఆయనతో మాట్లాడయ్యా అంటే నేను ఏదో తెలియకుండా మాట్లాడేస్తుంటే ఆయన త్వరలో వృద్ధి అయిపోతున్నామని చెప్తే నాకే కళ్ళకి నీళ్ళు వచ్చింది. అప్పుడు అన్న నీ ఆలోచనలన్నీ రాయి, నువ్వు సందర్భం ఉందా అలా ఉరి శిక్ష? చాలా చాలా. నేను విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్ళాను, రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇప్పుడు తీసేశారు, వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళాను, ఇప్పుడు తీసి ఇంకో చోట ఓపెన్ ఎయిర్ జైలు చేశారు, చెర్లపల్లికి వెళ్ళాను, తర్వాత చెంచల్గూడకి వెళ్ళాను, కరీంనగర్ జైలుకి వెళ్ళాను, పార్థసారథి గారు ఉండేవారు, ఋషీంద్ర అని ఖమ్మం జైల్లో ఉండేవారు, తర్వాత నిజామాబాద్ జిల్లాకి శివకుమార్ అని జడ్జి గారు పిలిస్తే వెళ్ళాను. నేను చాలా చోట్లకి వెళ్ళాను, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీసు, కార్మిక క్షేత్రాలు, కర్షక క్షేత్రాలు, పాలిటెక్నిక్ కాలేజీలు, నవోదయ స్కూల్. ఎలా ఇస్తారు కౌన్సిలింగ్ విద్యార్థులకి అయినా, లేదంటే ఈ యూత్కి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వాట్ ఈజ్ యువర్ కౌన్సిలింగ్ మెథడాలజీ? ఒకటి సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ చదివినప్పుడు మా గురువులు మనస్తత్వ శాస్త్రం, మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఈగో సూపర్ ఈగో ఎలా పనిచేస్తాయి, అతను అగ్రెసివ్గా ఉండడానికి దారితీసే పరిణామాలు ఏంటి, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న పరిష్కారాలు ఏంటి అని మాకు బోధిస్తారు. అలా 2 years చదువుకున్నాము, ప్రాక్టికల్స్ చేసాము. మన ఎదురుగా ఉన్న సముదాయము ఏ వయసులో ఉన్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళు సిటీయా, అర్బనా, రూరలా, తర్వాత కాంటెంపరీ ఇష్యూస్లో వాళ్ళు క్రికెట్ అడిక్ట్ అయి ఉన్నారా, సినిమాకా, ఫోర్న్ సైట్స్కా, లేకపోతే మొబైల్ అడిక్ట్ అయి ఉన్నారా, వైండలిజం ఉన్నదా, హోమోసెక్స్ ఉందా, లేకపోతే లవ్ అండ్ అట్రాక్షన్స్తో ఉన్నారా, బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్నారా, డ్రగ్సా, ఆల్కహాలా, లేకపోతే బిహేవియరల్ యాటిట్యూడ్తో ఉన్నారా, లేదా ఎలా ఉన్నారా అనే అంశాన్ని మేము ఇన్ఫర్మేషన్ ఫస్ట్ గ్యాదర్ చేస్తాం. వాట్ ది నీడ్, మాకు వచ్చింది చెప్తే మేము సైకాలజిస్ట్ ఎందుకు, ఇంకా మా పనే ఉంది. సో అక్కడ ఏం అవసరం ఉందో ముందు తెలుసుకొని ఆ అవసరానికి తగ్గట్టుగా వీళ్ళకి ఏ ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఏ స్టోరీ చెప్పాలి, ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఏ మహనీయుల లైఫ్ హిస్టరీలోని ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళ నుంచి ఆన్సర్ రాబడుతూ, సమస్యను గుర్తిస్తూ, పరిష్కార మార్గాల్ని చూపిస్తూ, ఇన్ని మార్గాలు ఉన్నాయి మీరు ప్రయత్నించండి అని మళ్ళీ వాళ్ళనే యజమాని చేసి ఒక మంచి తెలిసిన అన్నయ్యలాగా, ఒక చిన్నాన్నలాగా, బాగా దగ్గరి ఆప్తమిత్రులాగా మారి మా పాత్ర మేము పోషించి మూవ్ అవుతాం. ఓకే, ఏంటి ఒకటండి, ఇప్పుడు మీరు చెప్తూ ఏమన్నారంటే కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది దేవుడిని నమ్మని అన్నారు కదా. ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముతాడండి, దేవుడిని నమ్మడవాడు ఎవరు లేరు. అవునా? ఎవ్వరు లేరు. అంటే నాస్తికులు లేరా? లేదు, నాస్తికులు కూడా దేవుడిని నమ్ముతారు. ఎలాగో చెప్తాను నేను. దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్ టోటల్ యూనివర్స్. ఏదో మహా అద్భుతమైన శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది అని నమ్ముతారు. ఇప్పుడు ఉదాహరణకి శాస్త్రవేత్తల పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఉన్నారు. ఐన్స్టీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిది, తను కంప్లీట్ యూనివర్స్ గురించి చెప్పి ఇంత బ్రహ్మాండమైన యూనివర్స్ ఉంది, దీనికి ఒక డిసిప్లిన్ ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది, క్రమంలో ఇది నడుస్తుంది అని చెప్పి సంథింగ్ ఈజ్ దేర్, అంటే దెర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పారు. ఏదో శక్తి ఉందని చెప్పారు. అంటే దేవుడు అని చెప్పలేదు, ఏదో శక్తి, ఏదో పవర్ ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పారు. దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు, ఏవో కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పలేదు. దేర్ ఈజ్ సమ్ పవర్, ఏదో శక్తి ఉంది. అయ్యే శక్తి ఏంటో క్లారిటీ ఇవ్వలేదు, తనకు తెలియదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్మరు అనే వాళ్ళు కూడా ఏదో శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది, కంట్రోలింగ్ పవర్ ఒకటి ఉందని నమ్ముతారు. దాన్ని తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, సృష్టికర్త అంటారు, భగవంతుడు అంటారు, పైవాడు అంటారు. అది వేరు భాషలు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో టైంలో ఆ సెన్స్ అనేది అర్థమవుతుంది. లీడింగ్ ఒకటి ఉంది అని చెప్పేసి లీడ్ చేస్తుంది.
లేకపోతే ఉదాహరణ నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్ ముందు నుంచి ఇలాగే ఉంది, దీన్ని ఎవరు తయారు చేయలేదు అంటే మీరేమంటారు? అలా ఎలా ఉంటుందంటే అంటారు. అలాగే భూమి ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు ఈ మొత్తం విశ్వము ముందు నుంచి అలాగే ఉంది, ఎవరు తయారు చేయలేదంటే కాదు, ఎవరు తయారు చేశారు. తయారు చేసిన వ్యక్తినే, తయారు చేసిన ఆ శక్తినే ఆ సృష్టికర్త అంటాము. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటుంది, చైర్ ఉందంటే చైర్ని తయారు చేసిన వాడు ఉంటాడు. ఆ క్రియేటర్ని ఆ సృష్టికర్తని తెలుగులో మనం దేవుడు అంటున్నాం, అంతే కదండి. సో మరి పరలోకం ఉందా లేదా అంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను, బలంగా నమ్ముతాను. ఎందుకంటే సృష్టికర్త ఉన్నాడు అంటే సృష్టికర్త మనందరినీ పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఏదో రీజన్ ఉంటుంది. ఉదాహరణకి మనిషి ఉన్నాడండి, మనిషి ఏదైనా పని చేస్తే పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా దేన్ని తయారు చేయడు కదా. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న వస్తువు పేరు చెప్పండి, ఆ వస్తువుని మానవుడు తయారు చేశాడు కానీ పర్పస్ లెస్గా ఉందా? అలా ఏమన్నా ఛాన్స్ లేదు. ఎందుకు ఉండదు? ఎందుకు మానవుడు పర్పస్లెస్ గా దేన్ని కూడా తయారు చేయలేదు? ఎందుకంటే మానవుడు పిచ్చోడు కాదు కదా, మానవుడు తెలియగలడు, ఏం చేసినా తెలివితోనే చేస్తాడు, పర్పస్ ఉంటేనే తయారు చేస్తాడు. మరి అలాంటిది ఈ మానవుడికి తెలివిచ్చిన పుట్టించినట్టు ఆ సృష్టికర్త పర్పస్లెస్ గా పుట్టిస్తాడు ఆ సృష్టిని. ఈ సృష్టి మొత్తం మీద మహాత్కృష్టమైన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంత స్ట్రాంగ్ గా, అంటే మీలాంటి స్ట్రాంగెస్ట్ పర్సన్స్ కూడా ఒక శక్తి ఉంది, ఆ శక్తి మన ప్రపంచాన్ని నడిపిస్తుంది. నమ్మితే దేవుడు, నమ్మకపోతే నాస్తిత్వం. వాళ్ళు కూడా ఇంకో దాన్ని నమ్ముతారంటే నాస్తికులు నమ్మే శక్తి ఏంటి మరి మీ ఆలోచన, మీ అవగాహన ప్రకారం? దెర్ ఈజ్ సమ్ పవర్ అనేది అందరు నమ్ముతారు. ఆ పవర్ దేవుడు అని కొంతమంది, ఆ పవర్ ప్రకృతి అని కొంతమంది, రకరకాలుగా. ఆ తర్వాత డెఫినేషన్స్ మారిపోయాయి. ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. నేనేమంటానంటే ఇప్పుడు ఇంకా చిన్న స్థాయికి వెళ్ళిపోతే ప్రజల ఆలోచన ఎలా ఉన్నాయంటే, మీరు హిందువులు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ముస్లింలు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు బౌద్ధవులు, వీళ్ళు సిక్కులు అని చెప్పేసి మతాలుగా విడగొట్టారు. మతాలుగా విడిపోయాం కూడా మనం. విడిపోయి మతాలుగా విడిపోవడమే కాదు, మతానికి దేవుడిని కూడా పెట్టుకున్నాం. మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు, అవునా లేదా? మతానికి, కులాలకి, ఇంటికి, అందరికీ దేవుళ్ళు మారిపోయాం. నిజానికి సృష్టికర్త ఉన్నాడు. ఇవన్నీ చూసే వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుడు లేరు, పవర్ ఉన్నాడు అంటారు వాళ్ళు. అంటే వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కాదంటే వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు అసలు దేవుడిని నమ్ముతున్నారు. అంటే సృష్టికర్త నమ్ముతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానండి, శ్రవణ్ గారు మాట చెప్పండి, మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడా, లేక నన్ను పుట్టించిన దేవుడు వేరే దేవుడు ఉంటాడా? మీరేమంటారు? మీ మనసు ఏమంటుంది? మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించుంటాడు కదా. 100%. అంటే మీ దేవుడు నా దేవుడు ఒకడే కదా. అంటే సృష్టికర్త ఒక్కడే. ఎవరు మనల్ని పుట్టించాడు? ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించారో ఆయనే మిమ్మల్ని నన్ను సృష్టించడం జరిగింది. ఈ మతాలు, కులాలు, వర్గాలు మనం పెట్టుకున్నాం, అవును కదా. వాస్తవానికి ఒకటండి, బేసిక్గా 2 విషయాలు క్లారిటీ వస్తే సరిపోతుంది. మొదటి విషయం ఏంటంటే, మానవులందరూ కూడా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అండి. యాక్చువల్గా దీన్ని వసుదైవ కుటుంబం అంటాం. అంటే ముందు ఒకే తండ్రి ఒకే తల్లి, వాళ్ళ సంతానమే మనమంతా కూడా. బ్లడ్ రిలేషన్ మన మధ్య ఉంది. అందుకే చూడండి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, చాలా బ్లీడింగ్ అయిపోయింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే హాస్పిటల్లో అది చాలా రక్తం పోయింది, వెంటనే రక్తం ఎక్కించాలి అన్నప్పుడు చెయ్యని చెక్ చేస్తారా? మతం ఏంటో కులం ఏంటో చెక్ చేస్తారా? బ్లడ్ గ్రూప్ చూస్తారు కదా. మరి అలాంటప్పుడు అరే ఇతను కులం ఇది, ఇతను మతం ఇది కాబట్టి ఆ మతం వాడిని తీసుకురమ్మంటారా? లేదా ఆ బ్లడ్ గ్రూప్ని తెమ్మంటారు. ఒక హిందూకి ముస్లిం బ్లడ్ ఎక్కించవచ్చు కదా, ఒక ముస్లింకి క్రైస్తవుడు బ్లడ్ ఇవ్వచ్చు కదా. ఎందుకో తెలుసా అండి? బ్లడ్ రిలేషన్ ఉంది మన మధ్య, రక్త సంబంధం ఉంది, ఒకే తండ్రి పిల్లలం, ఒకే తల్లి పిల్లలం. దిస్ ఇస్ ట్రూత్, ఇది వాస్తవం, ఇది ట్రూత్. ఉదాహరణకి ఇది మనం అనుకోవడం కోసమే కాదు, మన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కానీ ఇదే మెసేజ్ ఉంటుంది. ఉదాహరణకి పురాణాలని మనం విన్నాం, వేదాలు, పురాణాలు భవిష్య పురాణం ఉంటుంది. భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదం నామం గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి. ఈ ఆదం హవ్వల సంతానమే జగత్తులో ఉన్న మనుషులందరూ, ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు, జగత్తులో, అమెరికా అయినా ఏ దేశమైనా మనుషులందరూ కూడా వాడి సంతానమని భవిష్య పురాణం చెప్తుంది. మనం నమ్మాలి కదా మనం పురాణంలో ఉన్నప్పుడు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ ఆదం హవ్వల ప్రస్తావన బైబిల్లో కూడా ఉంటుంది. ఓకే, బైబిల్లో ప్రస్తావన ఉంది, ఆదం హవ్వ సంతానమే మనుషులందరని. ఇదే ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది. ఖురాన్లో 4వ సూర మొదటి వాక్యం ఉంటుంది, మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అని ముహమ్మద్ ప్రవక్త చెప్తారు. కుల్లుకుం బని ఆదమా వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరందరూ ఆదం సంతానం, ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. చూడండి, ఖురాన్ వేరు, బైబిల్ వేరు, పురాణాలు వేరైతే ఈ మూడిట్లో ఆదం హవ్వల ప్రస్తావన ఎందుకుంది మరి? సింపుల్ కదా. అంటే మనందరి తల్లి తండ్రి ఒకళ్ళేనండి. అందుకే మనందరి మధ్యన బ్లడ్ రిలేషన్ అనేది ఉంది. వీఆర్ బ్రదర్స్. ఇది మొదటి విషయం. 2 విషయాలు తెలుసుకోవాలని చెప్పాను. మొదటి విషయం తెలిసింది. ఇప్పుడు చెప్పండి, మనందరం అన్నదమ్ములు అయితే కలిసి ఉంటామా, విడిపోతామా? ద్వేషాలు ఉండవు కదా. అయితే
కలిసి ఉండడం కోసం ఈ విషయం చెప్పట్లేదు, ఇది ట్రూత్ కాబట్టి నేను చెప్తున్నాను. యా ఎగ్జాక్ట్. ఇది మర్చిపోయాం మనం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనుషులందరినీ పుట్టించిన భగవంతుడు, సృష్టికర్త, పైవాడు, దేవుడు, గాడ్ క్రియేటర్ అనేవాడు ఒకడే ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు. ఆ సృష్టికర్త మనందరినీ పుట్టించాడు, మనందరూ కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డ వాళ్ళం మాత్రమే. లేదండి అలా కాదు, మతానికో దేవుడు ఉన్నాడని ఎవరైనా వాదిస్తే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది వాళ్ళ కోసం. ఏంటంటే ఒకవేళ సరే మీరు అంటున్నట్లుగా, వారు అంటున్నట్లుగా హిందువుల దేవుడు వేరే అనుకోండి, ముస్లింల దేవుడు వేరే అనుకోండి. ఒకవేళ అలా అయితే హిందువుల దేవుడు వర్షాన్ని కురిపిస్తే హిందువుల పంట పొలాల మీదనే వర్షం కురవాలి కదా, ముస్లింల పంట పొలాల మీద వర్షం కురవకూడదు కదా, ఎందుకు కురుస్తుంది అంటే అందరి దేవుడు ఒక్కడే. దిస్ అ ట్రూత్. ఈ బేసిక్ కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇంకా మనం కొట్టుకోకుండా కలిసి ఉంటాము. ఈ ఒక్క కామన్ సెన్స్ వస్తే భారతదేశం అండి ఆధ్యాత్మిక దేశం. భారతదేశంలో ఉన్న విశ్వాసాలు ఏ దేశంలో కనపడవు, భారతదేశంలో ఉన్న కల్చర్స్ ఏ దేశంలో కనపడవు. అందుకే భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీని డైవర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, యూనిట్ లేకుండా చేస్తున్నారు ఈరోజు. మీరు వేరు, మేము వేరు, మీ దేవుళ్ళు వేరు, మా దేవుళ్ళు వేరు, అంతా వేరు వేరు అని చెప్పేసి పోలరైజ్ చేసే కాన్సెప్ట్ చేస్తున్నారు, విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మనం కలిసి ఉండాలి. ఇక్కడ 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగాను తప్పకుండా, షఫీ most గారు. welcome, తప్పకుండా. బీయింగ్ ఏ ముస్లిం బై బర్త్ యు ఆర్ ముస్లిం, ఎన్ని పురాణాలు, ఎన్ని అంటే లైక్ బైబిల్కి సంబంధించి కానీ ఖురాన్కి సంబంధించి ఎంత పఠనం చేశారు మీరు? అండ్ మీరు అన్నారు భారతదేశం వసుదైక కుటుంబం, ఆధ్యాత్మిక దేశం. నిజంగానే గ్రేటెస్ట్ థింగ్ ఏ దేశంలో లేనిది మన దేశంలోనే ఉన్నది, మనకే సొంతం అనుకునేది మన సంస్కృతి, మన సంప్రదాయాలు. అది మనకు మాత్రమే, చాలా ప్రౌడ్గా చెప్పే సిచ్యువేషన్. ఇలాంటి దేశం ఎందుకు విచ్ఛిన్నం అవుతోంది? ఎక్కడ గాడి తప్పుతోంది? నేను భారతీయుడు కాబట్టి భారతదేశం గొప్పదని చెప్పట్లేదు. నేను అనేక దేశాలు తిరిగాను కాబట్టి, అక్కడ కల్చర్ చూశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. వేరే దేశాలు తిరగకపోతే నేను దేశం గురించి ఇంత గొప్పగా నేను భావించేవాడిని కాదేమో. వేరే దేశాలు చూశాను కాబట్టి నేను గర్వంగా చెప్తాను ఇండియా ఇస్ గ్రేట్ అని చెప్పేసి. చాలా గ్రేట్. ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్న ఇన్ని కల్చర్స్ ఉండి కూడా ఇంత కలిసికట్టుగా ఉండడం. ఇక్కడ మాట చెప్తాను, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 కదా. ఇప్పటికి దాదాపు 70-75 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా సారీ టు సే ఇండియా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. అభివృద్ధి చెందుతూ 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 అలిచిపోతుంది, అభివృద్ధి చెందట్లేదు. అయితే ఈ పాయింట్ మీద మీకు సంబంధించి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది గతంలో. అంటే భారతదేశము అభివృద్ధి చెందాలి, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎదిగింది దేశం అని చెప్పాల్సిన మోటివేషనల్ స్పీకర్ షఫీ గారు ఎక్కడో కొంత టంగ్ స్లిప్ అయ్యి ఇంకా అభివృద్ధి చెందలేదు, చెందాల్సింది చాలా ఉంది అని చెప్పడం వెనక ఇది టంగ్ స్లిప్ కాదండి. నేను నమ్ముతున్న విషయము, నేను బలంగా చెప్తున్న విషయము, నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ చెందుతూ అలిచిపోతుంది, అభివృద్ధి చెందట్లేదు. ఎందుకు? నేను ఒక 2 విషయం చెప్తానండి. నేను చెప్పడం కాదు, శ్రావణి గారు మీరు ఆలోచించండి. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1945లో అంటే మన ఇండిపెండెన్స్ కన్నా 2 సంవత్సరాల ముందు ప్రపంచంలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? అమెరికా న్యూక్లియర్ బాంబ్స్ వేసింది హిరోషిమా నాగసాకి మీద, జపాన్ మీద. అంటే ఒక దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది 47లో, ఒక దేశం మీద న్యూక్లియర్ బాంబ్స్ పడ్డాయి 1945లో. ఓకే, మరి ఈ 2 దేశాల భవిష్యత్తు ఎలా ఉండాలి? ఒకటేమో ఇండిపెండెన్స్ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ఇది డెవలప్ అవ్వాలి. న్యూక్లియర్ బాంబ్ పడ్డది ఏమవ్వాలి? కొలాప్స్ అయిపోవాలి. ఇది కొలాప్స్ అవ్వాలి, ఇది గ్రో అవ్వాలి. కానీ ఈరోజు ఈ 70-75 ఇయర్స్లో వాట్ ఈస్ జపాన్ అండి? ఈరోజు జపాన్ యొక్క పొజిషన్ ఏంటిది? పూర్తి ప్రపంచంలో టెక్నాలజీలో నెంబర్ 1. ఎంతంటే జపాన్లో పంటలు పండవు. ఎందుకు పంటలు పండవు? న్యూక్లియర్ బాంబ్ యొక్క ఎఫెక్ట్ వల్ల భూమి సారవంతం కోల్పోయింది, అక్కడ పంటలు పండవు. మరి వారు ఏది తినాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే దేశం నుంచి తెప్పించుకొని తినాలి. ఎంత బాధాకరమైన విషయం అది. మనకు అవసరం లేదు. కానీ జపాన్ వాళ్ళు ఇంపోర్ట్ చేయాల్సిన దేశం ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుందండి జపాన్ ఏం చేసింది తెలుసా? జపాన్లో ఏదైతే సముద్రం ఉందో, సముద్రంలో పెద్ద 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 ఓడలు నిర్మించి వేరే దేశం నుంచి మట్టి తెప్పించుకొని ఓడల మీద నింపి ఓడల్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. ఆరోగ్యవంతమైన పంట తింటుంది, మిగిలిన పంట దేశాలకి ఎగుమతి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ జపాన్. మన దగ్గర లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా పడిపోయింది. న్యూక్లియర్ బాంబ్ పడ్డ దేశం ఎక్స్పోర్ట్ చేస్తుంది. స్వతంత్రం వచ్చిన దేశం 1947లో ఈరోజు బీడు భూమిగా పడిపోయింది. అది వ్యవసాయం నమ్ముకున్న దేశం. అంటే
ఒకటేంటంటే సెంటిమెంటల్గా మాట్లాడటం వేరు, రియాలిటీస్ మాట్లాడుకోవటం వేరు, అవునా లేదా? ఇంకో విషయం చెప్తాను. ఈరోజు జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ పడ్డ తర్వాత లక్షల మంది చచ్చిపోయారు కదా, వాళ్ళు బతికున్న వాళ్ళు అంగవికలంలో మారిపోయారు కదా. పుట్టే పిల్లలు కూడా రేడియేషన్ ఎఫెక్ట్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.